జయ గణేశ శ్రీ గణేశ వందనం ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి మా గురువులందరి ఆశీర్వాదాలు వారి ఆశీర్వాద ఫలితంగా నిలబడ్డాను. అలాగే మన తల్లిదండ్రులు మన గురువులు మనకు ఎప్పుడు కూడా మన ఆశీర్వదిస్తూనే ఉంటారు. వారికి సర్వదా సహస్రత. రంగస్థలం మీద వివిధ నాట్య రీతుల్ని ప్రదర్శించి ఈ ప్రకృతిని పులకరింపచేశారు మీ అందరూ. సంగీతము నాట్యము ఎక్కడ ఉంటాయో ఆ దేశము, ఆ రాష్ట్రము, ఆ నగరము, ఆ స్థలము సస్యశ్యామలను ఉంటుందని నాట్యశాస్త్రం అంటే మనందరికీ సోషల్ సైన్స్ మ్యాథమెటిక్స్కి టెక్స్ట్ బుక్స్ ఎలా ఉన్నాయో నాట్యాన్ని కూడా ఒక టెక్స్ట్ బుక్ ఉంది. ఆ టెక్స్ట్ బుక్ పేరు నాట్యశాస్త్రం అన్నారు. కొంచెం పెద్దవాళ్ళకి మనం చెప్తున్నాం, ఈ రకంగా ఎటువంటి టాలెంట్ ఉన్నా చిన్నారులైనా సరే, పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారంటే అందరూ గుర్తుపడతారు కాబట్టి వారి పేరు చెప్పారు. చిన్నారుల్లో కూడా చాలా టాలెంట్ ఉంటే వారిని కూడా ప్రపంచ రికార్డులో నమోదు చేస్తూ వారినంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దిశగా తెలిసేట్టుగా తెలియజేస్తున్నాం. సో స్వర్ణోత్సవ సంబరాలకి నిర్మలా నృత్య నికేతన్ తరపున 50,000 నేను వీరికి ఇవ్వడం జరుగుతుందని వెంకటా చక్రవర్తి గారికి తెలియజేస్తున్నాను. నిర్మలా నృత్య నికేతన్ తరపున 50,000 నేను మా సంస్థ తరపున దానికి నిర్ణయించుకున్నాను. నా పేరు అక్షయ. నేను అనంతపూర్ డిస్టిక్ నుంచి వచ్చాను, ఆంధ్రప్రదేశ్. నేను ఇక్కడ కాంపిటీషన్ చేయడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ నాకు తెలంగాణలో కాంపిటీషన్లో సెకండ్ ప్రైజ్ వచ్చిందని ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈరోజు మీరు ఏ అంశంపై ప్రదర్శన చేయడం జరిగింది? నేను ఫోక్ డాన్స్ అమ్మ బయలుదేరినారు అనే పాట మీద చేశాను. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ట్రైనింగ్ తీసుకున్నారు? 9 years నుంచి. అచ్చా, ఈరోజు ఎలా అనిపించింది? మీ పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు. చాలా బాగా అనిపించింది. అండ్ నాకు ఈ ప్రైజ్ వస్తుందని కూడా నేను అసలు ఊహించలేదు.
అచ్చా, మీ డ్రీమ్ ఏంది, మీ గోల్ సెట్ ఏంది, మీ పెద్ద సింగర్ అండ్ డాన్స్. సింగర్ డాన్స్, మీ పాటలు వచ్చిందా? ఒక చిన్న పాట పడండి, హాఫ్ మినిట్ జస్ట్ ఒక బీట్. నేను ఒక షార్ట్ ఫిల్మ్ లో సాంగ్ పాడాను. సూపర్ సూపర్, ఎస్. చిన్ని ప్రాయాలు పరుగెత్తిసే చిరునవ్వుల తలపెచ్చరే పసి హృదయాలు చెలిమే చేసే ఎందుకై ఇందుకే ఈ ధ్యాసే మారిపోయేనే కథ మాయగా ఇది ప్రేమేనేమో. సూపర్ అండి, ఒక ఫీల్ ఉంది వాయిస్లో, చాలా చాలా బ్యూటిఫుల్ వాయిస్. ఎలా అనిపించింది పాప గారు ఈరోజు నంది అవార్డు అందుకోవడం చిన్న వయసులో? సంతోషంగా అనిపించింది. యాక్చువల్లీ వీళ్ళది గుంతకల్లు, మేము హైదరాబాద్ లో ఉంటాము. ఎస్. అయితే ఈరోజు అనుకోకుండా మేము ఇక్కడ ప్రోగ్రామ్ ఉంది అని చెప్పంగానే మేము సర్ప్రైజ్ ఇచ్చామన్నమాట పాపకి ఇక్కడికి వచ్చి. ఓకే. చిన్నప్పటి నుంచి కూడా ఫోక్ డాన్స్ అయినా క్లాసికల్ డాన్స్ అయినా చాలా బాగా ప్రాక్టీస్ చేసి చాలా బాగా చేస్తుంది. జ్వరం ఉన్నా కానీ కాలుకి దెబ్బ తగిలినా కానీ డాన్స్ ప్రాక్టీస్ అయితే విడిచిపెట్టదు. సో ఈ విధంగా ఎంకరేజ్ చేసి మన కల్చర్ ని చిన్నపిల్లల్లో నెక్స్ట్ జనరేషన్ లో కూడా ఇంకా ముందుకు తీసుకెళ్లి మన భరతనాట్యం కానీ కూచిపూడి కానీ ఫోక్ డాన్స్ కానీ వీటిని ఇంకా జీవంగా ఉంచాలి అనేది మా అందరి ఆశ. మేము అందుకనే పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాము. స్టడీస్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చినా వీటికి కూడా చాలా ఎంకరేజ్ చేస్తాం. లాస్ట్ ఈ అవకాశం ఇచ్చిన సంస్థకి, ఆర్గనైజర్ కి, గురువు గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నాను? ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్ గారికి, గురువు గారికి, మనకి స్టేజ్ ఇచ్చి పిల్లల్ని ఇంత బాగా ఇంతమందిని ఒక చోటకి తీసుకొచ్చి అరేంజ్ చేసి ఈ ఎక్స్పోజర్ ఇచ్చిన వాళ్ళందరికీ నిజంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ పాపకి ఈ రంగంలోకి ఇంకా ముందుకు తీసుకెళ్తారు. పాపని ఇంకా ముందు ఫర్దర్ ఇంకా కూడా మంచి డాన్స్, ఆమె ఏ వర్షన్ చూస్ చేసుకుంటే అందులో ఫోక్ అయితే ఫోక్, భరతనాట్యం అయితే భరతనాట్యం, కూచిపూడి అయితే కూచిపూడి. సింగింగ్ లో వాయిస్ కూడా బాగుంది, ఆ రంగంలో కూడా బాగుంది. సింగింగ్ కూడా మంచిగా ఎంకరేజ్ ఇచ్చి మంచి సింగర్ గా గానీ డాన్సర్ గా గానీ ఆ పాప ఎదగాలని మా అందరి ఎడ్యుకేషన్ అలాంగ్ విత్ ఎడ్యుకేషన్ ఇది కూడా ఆమెకు ఒక ఎసెట్ గా ఉండాలి అని, ఒక టాలెంట్ గా ఎంకరేజ్ చేయాలి అని మా అందరి. సూపర్, థ్యాంక్ యూ. ఇచ్చిన మా పేరెంట్స్ కి, మా బాబాయ్కి, మా టీచర్స్ కి అండ్ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజేషన్ కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్.